డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్. మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్, మే, జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో ఆఫర్స్ ని పెట్టారు. టాలీ, ఎస్ఏపి, అడ్వాన్స్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్, ఫోటోషాప్, సి లాంగ్వేజ్, పైథాన్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్ వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి. కోర్సెస్ అండ్ ట్రైనింగ్ ఏ కాకుండా టాలీ, టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో 18,000+ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K+ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతాయి. వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు. లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. Yeah, good morning, guys. Hello. My voice is clear. Voice వినపడుతుందా? Please confirm. Yeah, Yes, sir. వినిపిస్తుంది సార్. yeah, done, guys. So, లాస్ట్ క్లాస్ లో మనం GL కి సంబంధించిన బ్లాక్ ఎలా చేయాలి, తర్వాత డిలేషన్ ఎలా చేయాలి అనేది మనం తెలుసుకున్నాం. సో అసెట్ అకౌంట్ కి సంబంధించిన కాన్ఫిగరేషన్ నేను వాట్సాప్ లో షేర్ చేశాను, అది ఒకసారి మీరు చేయండి. సో టుడే క్లాస్ లో వచ్చేసి P2P అండ్ O2C, P2P అండ్ O2C. ఓకే, సో ఇది ఎలా చేయాలనేది తెలుసుకుందాం. దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్ ఆర్ ఓవరీ గురించి క్లియర్ గా తెలుసుకోవడం జరిగింది. ఓకే గైస్, ఈ P2P O2C కాన్ఫిగరేషన్ సంబంధించిన కన్సల్టెంట్స్ వేరు ఉంటారు. మెటీరియల్ మేనేజ్మెంట్ అంటే MM కన్సల్టెంట్, SD అంటే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కన్సల్టెంట్, వాళ్ళు సపరేట్ గా కంపెనీలో ఉంటారు. బట్ మినిమం మనకు ఓవర్వ్యూ థియరీ గురించిన తెలియాలనే ఉద్దేశంతో మనం డిస్కస్ చేస్తున్నాం. ఇది ఇంటిగ్రేషన్ పార్ట్ చాలా కష్టంగా ఉంటుంది. మాక్సిమం 30-35 కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. ఏ ఒక చోట చిన్న మిస్టేక్ వచ్చినా కూడా చాలా టైం తీసుకుంటుంది. ఓకే, బట్ ఇది మీరు కూడా తెలుసుకుంటే బాగానే ఉంటుంది. బట్ ఇది చాలా వరకు కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది, మీ వరకు రాదు. బట్ MM కన్సల్టెంట్స్, SD కన్సల్టెంట్స్ వాళ్ళు చేస్తారు ఈ ప్రాసెస్ అంతా, వాళ్ళకి రిలేటెడ్ సంబంధించిన మ్యాటర్ కాబట్టి. బట్ మనకు కూడా మినిమం తెలిసి ఉంటే బెటర్. కొంచెం టఫ్ గానే ఉంటుంది. ఓకే, మనం టుడే కాన్ఫిగరేషన్ స్టెప్స్ లైక్ ఓవర్ గురించి డిస్కస్ చేద్దాం. సో P2P ప్రొక్యూర్ టు పే అంటారు. మెటీరియల్ మేనేజ్మెంట్. సో అసలు మెటీరియల్ మేనేజ్మెంట్ అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి చెప్పండి మా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మెటీరియల్ మేనేజ్మెంట్? ప్రతి బిజినెస్ లో ఎన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయండి చెప్పండి? చెప్పండి మా, ప్రతి డిపార్ట్మెంట్ లో ఎన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి ఒక కంపెనీలో? చెప్పండి. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా లేదంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేయాలన్నా దాంట్లో ఎన్ని రకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి చెప్పండి? ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్, వెరీ గుడ్. ఇంకా సేల్స్. ఓకే, సో ప్రతి డిపార్ట్మెంట్ లో MM డిపార్ట్మెంట్, SD డిపార్ట్మెంట్, PP డిపార్ట్మెంట్, HR డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఇవన్నీ కామన్ గా ఉంటాయి. ఇవన్నీ లేకుండా అయితే ఏ బిజినెస్ అనేది రన్ కాదు. ఓకే, అది కూడా మీరు గమనించాలి. సో ఇక్కడ చూడండి, ప్రొక్యూర్ టు పే is the process of obtaining and managing the raw material needed for manufacturing product and providing services. ఓకే, సో ఇప్పుడు ఒక సప్లయర్ దగ్గరికి వెళ్ళి మన బిజినెస్ స్టాక్ ఆర్ గూడ్స్ ఆర్డర్ పెట్టుకోవాలి, ఆ ప్రాసెస్ ఏంటి? తర్వాత ఇక్కడ
ఒక రా మెటీరియల్ని పర్చేజ్ చేసి వాటిని ఫినిష్డ్గా గూడ్స్గా మార్చి మార్కెట్లో ఏ విధంగా మనం సేల్ చేయాలి అనేది కాన్సెప్ట్. దీనికి సంబంధించిన స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ మన బిజినెస్ P2P సైకిల్ అంటాం, మార్కెట్కి వెళ్తుంది. మన బిజినెస్ కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్ ని పర్చేజ్ చేయాలని వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇమీడియట్ గా పర్చేజ్ చేస్తుందా అంటే చేయదు. ఫస్ట్ ఎంఆర్పి ఏంటి, కొటేషన్ ఏంటి, ఉండార్ సెలెక్షన్ ఏంటి, కాంట్రాక్ట్ ఏంటి, అగ్రిమెంట్ ఏంటి, పర్చేజ్ రిక్విజిషన్, పర్చేజ్ ఆర్డర్, గూడ్స్ రిసిప్ట్, ఇన్వాయిస్ రిసిప్ట్, వెండర్ పేమెంట్, రీకన్సిలేషన్, ఇలా ప్రాసెసింగ్ చేయొచ్చు. ఎంఆర్పి, వెండర్ సెలెక్షన్, రిక్వెస్ట్ ఫర్ కొటేషన్, పర్చేజ్ రిక్విజిషన్, పర్చేజ్ ఆర్డర్, గూడ్స్ రిసిప్ట్, ఇన్వాయిస్ రిసిప్ట్, వెండర్ పేమెంట్, రీకన్సిలేషన్, ఇలాగైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఒక్కో దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఎంఆర్పి అంటే మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్. సో ఇప్పుడు మీరు ఒక మార్కెట్లో ఒక సప్లయర్ దగ్గరికి వెళ్ళారు. వాట్ సప్లైడ్ మెటీరియల్ యూ విల్ నీడ్ అండ్ వెన్ యూ విల్ నీడ్. ఇట్ కంట్రోల్స్ ఎంఆర్పి ప్రొసీజర్, ప్రైజింగ్, మెటీరియల్ వాల్యుయేషన్. ఇప్పుడు మీరు షాప్కి వెళ్ళిన తర్వాత ఒకే షాప్కి వెళ్తారండి మీరు? ఒకే వెండర్ దగ్గర వెళ్తారా? ఒకే సప్లయర్ దగ్గర వెళ్తారా? కంపల్సరీగా ఒక 5-6 మంది సప్లయర్స్ కంపల్సరీగా కలుస్తారు. దాంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. సో కలిసి వాళ్ళ దగ్గర ఉన్న ఎంఆర్పి ప్రొసీజర్, వాళ్ళ యొక్క ప్రైజింగ్స్, వాళ్ళ యొక్క మెటీరియల్ వాల్యుయేషన్ ఏంటి అనేది ఫస్ట్ మీరు చూసుకుంటారు. చూసుకొని ఒక 10 మంది వెండర్ సప్లయర్స్ ని కలిస్తే ఆ ప్రైజింగ్ ప్రొసీజర్ అన్ని తెలుసుకుంటారు. తెలుసుకొని వాటిలో బెస్ట్ వెండర్ సెలెక్షన్ దగ్గర వాటిలో ముగ్గురు నలుగురు వెండర్స్ ఓకే అయినట్లయితే ఆ వెండర్ సెలెక్షన్ చేసుకుంటారు. వెండర్ సెలెక్షన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ P2P ప్రాసెస్. విత్ ద హెల్ప్ ఆఫ్ అబ్టైన్డ్ కొటేషన్ ఫార్మ్ సోర్సెస్ బై కంపేరింగ్ ద వెండర్స్ ఆర్ సెలెక్టెడ్. ఆ 10 మంది వెండర్స్ లలో ఎవరు బెస్ట్ వెండర్స్ గా మీ బిజినెస్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ రిలేటెడ్ గా ఎవరైతే మంచిగా ఎంఆర్పీస్ కానీ, రేట్స్ కానీ, ప్రైజింగ్స్ కానీ, ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ కానీ, బెనిఫిట్స్ కానీ ఇవన్నీ ఎవరైతే బాగా ఇస్తారో ఒక 5 మంది వెండర్స్ ని సెలెక్షన్ చేసుకుంటారు. సెలెక్షన్ చేసుకుని కొటేషన్ తీసుకుంటారు వాళ్ళ దగ్గర. రిక్వెస్ట్ ఫర్ కొటేషన్, రిక్వెస్టింగ్ పొటెన్షియల్ వెండర్స్ టు సబ్మిట్ ఏ కొటేషన్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్. కొటేషన్ కంటైన్స్ వెండర్ టర్మ్స్ అండ్ కండిషన్స్. ఆ కొటేషన్స్ లో ఆ వెండర్ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా మీరు తెలుసుకుంటారు. మీకు కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్ కూడా వాళ్ళ దగ్గర ఆర్డర్ పెట్టుకోవడానికి, సో వాళ్ళ రేట్లు, వాళ్ళ యొక్క ఐటమ్స్ ఇవన్నీ కూడా కొటేషన్ రూపంలో తీసుకుంటారు. ఓకే, తీసుకున్న తర్వాత నెక్స్ట్ పర్చేజ్ రిక్విజిషన్. ప్రతి బిజినెస్ లో డిపార్ట్మెంట్స్ ఉంటాయని చెప్పాను. హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, ఎస్డి డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ఎంఎం డిపార్ట్మెంట్. ఇప్పుడు ప్రతి డిపార్ట్మెంట్ లో ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్, కావాల్సిన రిక్వైర్మెంట్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయి. పర్చేజ్ రిక్విజిషన్ అంటే ఇక్కడ చూడండి, ఎవ్రీ డిపార్ట్మెంట్ మే రిక్వైర్ సర్టైన్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఎంప్లాయీ బిలాంగ్స్ టు దట్ డిపార్ట్మెంట్ రైజ్ ద పర్చేజ్ రిక్విజిషన్. It may also needs to be approved by the department head before initiating the approval finance department. Once finance team approves the purchase requisition, purchasing group creates a purchase order for purchasing department to act on it. ఇప్పుడు ఇక్కడ ప్రతి డిపార్ట్మెంట్ లో కొన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ రిక్వైర్మెంట్ ఉంటాయి. అలాంటప్పుడు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కానీ, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కానీ, ఎస్టీ డిపార్ట్మెంట్ కానీ ఫస్ట్ ఎవరికి రిక్విజిషన్ పెట్టుకోవాలి, రైజ్ చేయాలి ఇన్వాయిస్. సో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి రైజ్ చేయాలి. వాళ్ళ దగ్గర నుంచి అప్రూవ్ తీసుకోవాలి. మాకు ఈ స్టాక్ కావాలి, మాకు ఇంత డబ్బు అవసరం అవుతుంది అనేసి ఏ డిపార్ట్మెంట్ అయినా పర్చేజ్ డిపార్ట్మెంట్ కి ఇన్వాయిస్ రైజ్ చేయాలి. వాళ్ళు అప్రూవ్ చేస్తేనే మీ డబ్బులు వస్తుంది, లేకపోతే రాదు.
మీరు ఏదైనా బిజినెస్ రిలేటెడ్ గా పర్చేజ్ చేయాలన్నా వాళ్ళు అప్రూవ్ చేయాలి. అది కామన్. సో తర్వాత పర్చేజ్ రిక్వెజిషన్ ఫామ్ చూడండి ఇలా ఉంటుంది. ఒక్కొక్క బిజినెస్ ఒకలా చేసుకుంటుంది. జస్ట్ ఇది ఒకటి ఫామ్. రిక్వెజిషన్ ఇన్ఫో, రికమెండెడ్ వెండర్ ఇన్ఫో, డేట్, నేమ్, డిపార్ట్మెంట్, ఫోన్, డెలివరీ లొకేషన్, సెంటర్, నేమ్, అడ్రస్, ఫోన్, ఫ్యాక్స్, అటెండెన్స్, ఐటెం, క్వాంటిటీ, డిస్క్రిప్షన్, యూనిట్ ప్రైస్, టోటల్, డిపార్ట్మెంట్ అప్రూవల్, విపి అప్రూవల్, సిగ్నేచర్, డేట్, ఇలా. నెక్స్ట్ పర్చేజ్ ఆర్డర్. Once purchase order is created, purchasing department initiates procurement process. Purchase department issues purchase order to vendor. Vendor supplied goods and bills to the company accordingly. Purchase order have information like order type, vendor, material, quantity, purchase price, delivery date, terms of payment, purchase order T code, ME2 1N. సో ఇప్పుడు ఎప్పుడైతే పర్చేజింగ్ డిపార్ట్మెంట్ అప్రూవ్ చేస్తుందో అప్పుడు మన బిజినెస్ కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్ ఏవైతే ఉంటాయో అవి వెండర్ కి మనం అప్లై చేసేస్తాం, అంటే ఆర్డర్ పెట్టేస్తాం. ఆ ఆర్డర్ ఫామ్ లో ఇంపార్టెంట్ థింగ్స్ వచ్చేసి ఆర్డర్ టైప్ ఏంటి, వెండర్ ఎవరు, మెటీరియల్ ఏంటి, క్వాంటిటీ ఎంత, పర్చేజ్ ప్రైస్ ఎంత, డెలివరీ డేట్ ఎప్పుడు, టర్మ్స్ ఆఫ్ పేమెంట్ ఎలా ఉన్నాయి. ఇప్పుడు ప్రతి బిజినెస్ లో అప్పు అనేది కాన్సెప్ట్ లేకపోతే ఏ బిజినెస్ ముందుకు వెళ్ళదు. అప్పు బిజినెస్ కాన్సెప్ట్స్ కంపల్సరీగా నీడ్. క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ జరగకపోతే ప్రపంచంలో ఏ బిజినెస్ జరగదు. అందరూ క్యాష్ చెక్ ఇచ్చే తీసుకోవాలంటే బిజినెస్ ముందుకు పోదు. అది కూడా గమనించాలి. పర్చేజ్ ఆర్డర్ ఫామ్ చూడండి ఇలా ఉంటుంది. ఐటమ్స్ ఏంటి, డిస్క్రిప్షన్ ఏంటి, క్వాంటిటీ, యూనిట్ ప్రైస్, టోటల్. ఇలా ఉంటుంది. వెండర్, షిఫ్ట్, కంపెనీ నేమ్, డేటు అన్ని చూడొచ్చు. తర్వాత గూడ్స్ రిసిప్ట్ మెయిన్. వెన్ ఆర్గనైజేషన్ రిసీవ్డ్ గూడ్స్ రిసీప్ట్ పోస్టెడ్ ఇన్ SAP యూజింగ్ T code MIGO. Accounting entry for goods received is follows. Inventory account data to GR clearing account. GR అంటే గూడ్స్ రిసిప్ట్, IR అంటే ఇన్వాయిస్ రిసిప్ట్. ఓకే, సో మీకు పర్చేజ్ P2Pలో గూడ్స్ రిసిప్ట్ అకౌంటింగ్ ఎంట్రీ చెప్పండి అంటే ఇది చెప్పాలి. ఇన్వెంటరీ అకౌంట్ డేటా టు GR క్లియరింగ్ అకౌంట్ అని చెప్పాలి. ఓకే, సో తర్వాత ఇన్వాయిస్ రిసిప్ట్, దాని MIGO ఇన్వాయిస్ రిసిప్ట్ MIRO మీరు. వెన్ ఆర్గనైజేషన్ రిసీవ్స్ ఇన్వాయిస్ రిసిప్ట్ పోస్టెడ్ ఇన్ SP యూజింగ్ GR క్లియరింగ్ అకౌంట్ డేటా టు బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్. GR క్లియరింగ్ అకౌంట్ డేటా టు బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ అని చెప్పాలి. సో పర్చేజ్ ఆర్డర్ కి మీకు అకౌంటింగ్ ఎంట్రీ ఉందా అంటే లేదు అని చెప్పాలి. ఉంది అంటే ఫేక్ అని తెలిసిపోతుంది. పర్చేజ్ ఆర్డర్ కి సేల్స్ ఆర్డర్ కి మీకు ఎక్కడ కూడా ఎంట్రీ ఉండదు, అది కూడా గమనించాలి. ఓకే, ఇక్కడ మీకు అకౌంటింగ్ ఎంట్రీ ఉండదు. తర్వాత వెండర్ పేమెంట్ కెన్ బి డన్ త్రూ మాన్యువల్లీ F-53 లేదంటే ఆటోమేటికల్లీ F110. వెండర్ అకౌంట్ డేటా టు బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్. వెండర్ అకౌంట్ డేటా టు బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్. ఓకే, వెండర్ అకౌంట్ డేటా టు బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ అని చెప్పాలి. ఆ తర్వాత రీకన్సిలేషన్. ఆఫ్టర్ రిసీవింగ్ బ్యాంక్ స్టేట్మెంట్ is uploaded in SAP automatic reconciliation happens. We have accounting entry as follows. Bank clearing account data to main bank account. Bank clearing account data to main bank account. ఓకే, ఇది రీకన్సిలేషన్. ఇది మా P2Pకి సంబంధించిన
కన్ఫిగరేషన్స్ లైక్ థియరీ ఆర్ ఓవర్వ్యూ. దీన్ని P2P అంటాం. ఎంఆర్పి, కొటేషన్, వెండర్ సెలెక్షన్, కాంట్రాక్ట్, అగ్రిమెంట్, పర్చేజ్ రిక్వెషన్, పర్చేజ్ ఆర్డర్, గూడ్స్ రిసీప్ట్, ఇన్వాయిస్ రిసీప్ట్, వెండర్ పేమెంట్, రీకన్సిలేషన్. ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మెటీరియల్ మేనేజ్మెంట్ అంటారు. P2P, ప్రొక్యూర్ టు పే. మెటీరియల్ మేనేజ్మెంట్ MM కన్సల్టెంట్ చేయాల్సిన వర్క్ ఇది. వాళ్ళు అవసరం ఉంటేనే తీసుకుంటారు, అవసరం లేదంటే తీసుకోరు. నెక్స్ట్ SD ప్రాసెస్. SD అంటే ఏంటి చెప్పండి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ SD? సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. సో దీన్ని డిస్ట్రిబ్యూషన్. O2C ప్రాసెస్ అంటారు. ఆర్డర్ టు క్యాష్ is a set of business process that involve receiving and fulfilling customer requests for goods and services. It is a top level. ఇప్పుడు మనము మార్కెట్లో స్టాక్ ఆర్ గూడ్స్ ని కస్టమర్స్ కు సేల్ చేస్తూ ఉంటాం. వాళ్ళు మనకు ఆర్డర్ పెట్టుకుంటారు, అది వాళ్ళకి వచ్చే ఆర్డర్ మనకేమవుతుంది? సేల్స్ ఆర్డర్. కస్టమర్ యొక్క రిక్వెస్ట్ ని మనం రిసీవ్ చేసుకుని వాటిని ఫుల్ఫిల్ చేసి బిజినెస్ మనం నడపడం. దీన్నే O2C అంటారు. ఇది వాళ్ళకు సేల్స్ ఆర్డర్ అవుతుంది. ఇది మనకు సేల్స్ ఆర్డర్ అవుతుంది, వాళ్ళకు పర్చేజ్ ఆర్డర్ అవుతుంది. దీనికి సైకిల్ చూడండి. కస్టమర్ ఎంక్వైరీ, కొటేషన్ ఫర్ కస్టమర్ ఎంక్వైరీ, సేల్స్ ఆర్డర్ క్రియేషన్, పోస్ట్ గూడ్స్ ఇష్యూ, డెలివరీ, బిల్లింగ్, బిల్ సెండ్ టు కస్టమర్, రిసిప్ట్ ఆఫ్ మనీ, కస్టమర్ పేమెంట్. ఇది దీని యొక్క అకౌంటింగ్ సైకిల్. మళ్ళీ సెకండ్ మెథడ్ చూసుకుంటే ఇలా: సేల్స్ ఆర్డర్, అవైలబిలిటీ చెక్, అవుట్ బౌండ్ డెలివరీ, ట్రాన్స్పోర్టేషన్, పికింగ్, గూడ్స్ ఇష్యూ, బిల్లింగ్, పేమెంట్ ప్రాసెస్. ఇప్పుడు మీరు అమెజాన్లో ఆర్డర్ పెడతారు కదా, అమెజాన్లో ఆర్డర్ పెట్టుకుంటే మీకు ఒక సైకిల్ చూపిస్తూ ఉంటుంది. ఫస్ట్ మీరు ఆర్డర్ యాక్సెప్ట్ చేస్తుంది, తర్వాత పికింగ్ చేసుకుంటుంది, తర్వాత డెలివరీ అవుతుంది. అలా ఒక ప్రాసెస్ ఉంటుంది, స్టెప్ బై స్టెప్ అలా చేసుకుంటూ వెళ్ళాలి. దీనికి సంబంధించిన ప్రాసెస్ స్టెప్స్ చూడండి. ఎంక్వైరీ VA11లో చేస్తాం. దీంట్లో ఎలాంటి అకౌంటింగ్ ఎంట్రీ ఉండదు ఎంక్వైరీకి. కొటేషన్ VA21లో చేస్తాం. దీనికి కూడా అకౌంటింగ్ ఎంట్రీ ఉండదు. సేల్స్ ఆర్డర్ VA01, దీనికి అకౌంటింగ్ ఎంట్రీ ఉండదు. పోస్ట్ గూడ్స్ ఇష్యూ VL01N, దీనికి అకౌంటింగ్ ఎంట్రీ ఉంటుంది. డెలివరీ VL01N, దీనికి కూడా ఉంటుంది. బిల్లింగ్ VF01, దీనికి అకౌంటింగ్ ఎంట్రీ ఉంటుంది. రిసిప్ట్ ఆఫ్ మనీ FB50, దీనికి అకౌంటింగ్ ఎంట్రీ ఉంటుంది. సేల్స్ ఆర్డర్కి అకౌంటింగ్ ఎంట్రీ ఉంటుందా అంటే ఉంటుంది, అంటే ఫేక్ అని తెలిసిపోతుంది. సేల్స్ ఆర్డర్కి పర్చేజ్ ఆర్డర్కి ఎంట్రీ ఉండదు అనేది మీరు చెప్పాలి. సో సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి. కస్టమర్ ఆర్డర్ ఈజ్ డాక్యుమెంటెడ్. The order is fulfilled or the service is scheduled. The order is shipped to the customer or the service is performed. An invoice is created and sent to the customer by accounts receivables. The customer sends payment that is collected by the company. The payment is recorded in the general ledger. ఓకే, ఏ కస్టమర్ అయితే మనకు ఆర్డర్ పెట్టుకుంటాడో ఆ కస్టమర్కి స్టాక్ అనేది మనం ఇన్ టైంలో పంపించాలి. ఓకే, ఫస్ట్ వన్ చూడండి. ఎంక్వైరీ అంటే ఏంటి మా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎంక్వైరీ చెప్పండి? ఎంక్వైరీ అంటే ఏంటి? చెప్పండి గైస్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎంక్వైరీ? ఇప్పుడు కస్టమర్, సో కస్టమర్ అనేవాడు చెప్పండి. అంటే 2 ఎంక్వైరీస్ ఉంటాయి సార్. యాక్చువల్ గా ఈఎన్ ఎంక్వైరీ అయితే క్యాజువల్లీ ఆస్కింగ్, ఎంక్వైరీ మీన్స్ డీప్లీ సెర్చింగ్ అని మీనింగ్ సార్. వెరీ గుడ్. సో ఇప్పుడు కస్టమర్ ఒక స్టాక్ ఆర్ గూడ్స్ కొనాలనుకున్నాడు. కొనాలి అనుకున్నప్పుడు
ఆ కస్టమర్ మన దగ్గరికి వస్తాడా? మార్కెట్ ఉండరా సప్లయర్స్ అతనికి కొనాలనుకున్నప్పుడు? ఓకేనా? సో అప్పుడు అతను చాలా మంది దగ్గర మీట్ అవుతాడు కస్టమర్ మార్కెట్ లో. మీట్ అయ్యి సో కంపల్సరీగా ఆ ఎంక్వైరీలో అతనికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో సో దాన్ని మొత్తం కలెక్ట్ చేసుకుంటాడు. ఏ కస్టమర్ ఎంక్వైర్ అబౌట్ ద ప్రోడక్ట్ ప్రైస్ అండ్ సర్వీస్. దిస్ ఈజ్ a very starting point of O2C process. This process does not have any effect on general ledger accounts, don't have any accounting entries. Once a customer creates an inquiry, an inquiry number is generated. Inquiry is created by transaction code VAW1. అంతే కదండి. ఇప్పుడు కోర్స్ నేర్చుకోవడానికి చాలా మంది ఫోన్లు చేస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే కదా ప్రొసీడ్ అవుతారు. జస్ట్ ఎంక్వైరీ చేసుకొని ప్రైజ్, టైమింగ్ ఇవన్నీ చేసుకొని చూద్దాంలే అనే టైంలో కొందరు ఉంటారు. అప్పుడు వాళ్ళ మొబైల్ నెంబర్ ఇవన్నీ మేము రాసుకుంటాం కదా. సో అలాగే ఇక్కడ కూడా ప్రైజ్ సర్వీస్ కోసం వాళ్ళు కంపల్సరీ ఎంక్వైరీ చేసుకుంటారు. అప్పుడు మనం కూడా ఒక ఎంక్వైరీ అదే వచ్చిన తర్వాత మనం ఒక నెంబర్ జనరేట్ చేసుకుంటాం వాళ్ళకి 1 నా 2 నా 3 నా 4 అనేది. ఓకే, ఎంక్వైరీ అయిపోతుంది. అంటే ప్రైజింగ్ ఎలా ఉంది, వాళ్ళ సర్వీస్ పాయింట్ ఎలా ఉంది, వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి, మన బిజినెస్ కి సింక్ అవుతారా కారా అనేది కూడా చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకున్న తర్వాత కొటేషన్ కొటేషన్ తీసుకుంటారు. కొటేషన్ ఈజ్ ఏ ప్రైజ్ వాట్ గివెన్ టు ది కస్టమర్. ఏ కొటేషన్ ఫాలోస్ ఎంక్వైరీ స్టెప్స్. ఏ కొటేషన్ కెన్ బి క్రియేటెడ్ బై ఎంక్వైరీ ఆర్ వితౌట్ ఎంక్వైరీ రెఫరెన్స్ నెంబర్. ఏ కొటేషన్ ఇస్ క్రియేటెడ్ బై ట్రాన్సాక్షన్ కోడ్ VA20. ఇప్పుడు కొటేషన్ ఎంక్వైరీకి వచ్చినప్పుడు మనం ఒక నెంబర్ ఇస్తాం కదా, వాళ్ళే కొటేషన్కి వచ్చారు మళ్ళీ. అంటే ఆ నెంబర్ ని ప్రూఫ్ తీసుకొని ఇక్కడ వాళ్ళ కొటేషన్ ఇవ్వచ్చు, లేదా ఎంక్వైరీ నెంబర్ లేకపోయినా డైరెక్ట్ గానే ఇవ్వచ్చు. ప్రాబ్లం అయితే ఏం లేదు. దీన్ని కొటేషన్ అంటాం. తర్వాత సేల్స్ ఆర్డర్. సేల్స్ ఆర్డర్ ఈజ్ యాక్చువల్లీ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ O2C ప్రాసెస్. ఆఫ్టర్ ఎంక్వైరీ అండ్ కొటేషన్, వన్స్ ఇట్స్ గెట్స్ క్రియేటెడ్, సేల్స్ ఆర్డర్ కెన్ బి క్రియేటెడ్ విత్ రెఫరెన్స్ ఆఫ్ కొటేషన్ ఆర్ వితౌట్ రెఫరెన్స్. It does not make any accounting book entry and it does not make any change in general ledger accounts. It is a just commitment to deliver goods to the customer. So can be created with the transaction code VA01. మీకు ఎంక్వైరీ నంబరు, కొటేషన్ నంబరు దాని ద్వారా సేల్స్ ఆర్డర్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. దానివల్ల ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు. జస్ట్ కస్టమర్ కి మనకి ఏంటంటే కమిట్మెంట్. సో వాళ్ళు అడిగిన గూడ్స్ ఆర్ సర్వీసెస్ మనం ప్రొవైడ్ చేస్తాము కన్ఫర్మ్ గా, లేట్ లేకుండా అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఇక్కడ కాన్సెప్ట్ అది మాత్రమే. వాళ్ళు అడిగిన క్వాంటిటీ క్వాలిటీ ఏంటి, దానికి రిలేటెడ్ గా మనం ఏ విధంగా ఆర్డర్ ఇస్తున్నాం. సో తర్వాత పోస్ట్ గూడ్స్ ఇష్యూ. ఇప్పుడు వాళ్ళు ఆర్డర్ పెట్టుకున్నారు కదా, నెక్స్ట్ ఏం చేయాలి మనం? పోస్ట్ గూడ్స్ ఇష్యూ ఇస్ ద స్టెప్స్ వేర్ గూడ్స్ ఆర్ బీయింగ్ పిక్డ్ బై వేర్ హౌస్, ప్యాక్డ్ అండ్ షిప్డ్ టు ది కస్టమర్స్ గివెన్ షిప్పింగ్ అడ్రస్ యాజ్ పర్ ది సేల్స్ ఆర్డర్. వాళ్ళు ఇచ్చిన సేల్స్ ఆర్డర్ కి ఆ ప్రోడక్ట్స్ అన్ని వేర్ హౌస్ నుంచి ప్యాక్ చేసుకొని షిప్ చేసుకొని కస్టమర్ అడ్రస్ కి పంపిస్తాం. We have accounting entries as the inventory is being credited against the cost of goods sales debited. General ledger accounts associated with the cost of goods sales and inventory is affected respectively. ఈ పోస్ట్ గూడ్స్ ఇష్యూకి ట్రాన్సాక్షన్ ఉంటుంది. అది నెక్స్ట్ స్లైడ్ లో చూపిస్తాం. నెక్స్ట్ డెలివరీ. Delivery follows post goods issue. Delivery is the actual fulfillment of goods to the customer shipping address. At the delivery stage, we have accounting entries in the books. At this stage, we debit revenue account and credit customer account. Transaction code for delivery is VL0NN. అంతే కదా. ఎప్పుడైతే మనము వాళ్ళు పోస్ట్ గూడ్స్ ఏదైతే రైజ్ అయిందో కస్టమర్ అడ్రస్ కి పంపించేస్తాం, డెలివరీ చేసేస్తాం. ఆ డెలివరీ చేసేటప్పుడే బిల్లింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాం. అట్ బిల్లింగ్ స్టేజ్ we send the bill to customer for the goods delivered. We have accounting entries at this stage where we debit customer and credit cash account. Transaction code for billing in SAP is VF01. చూడండి,
సేల్స్ ఆర్డర్ క్రియేషన్ కి VA01 చేస్తారు. హియర్ నో అకౌంటింగ్ డాక్యుమెంట్ గెట్స్ జనరేటెడ్. ఇక్కడ సేల్స్ ఆర్డర్ కి ఎలాంటి డాక్యుమెంట్ ఎంట్రీ అనేది ఉండదు. క్రియేటింగ్ అవుట్ బౌండ్ డెలివరీ, ఈవెన్ హియర్ నో అకౌంటింగ్ డాక్యుమెంట్ గెట్స్ జనరేటెడ్. ఇక్కడ కూడా ఎలాంటి ఎంట్రీ ఉండదు. ఇంటర్వ్యూలు అడిగినప్పుడు కూడా మీరు చెప్పాలి. పోస్ట్ గూడ్స్ ఇష్యూ, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంటెడ్ టు ఇన్వెంటరీ అకౌంట్. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంటెడ్ టు ఇన్వెంటరీ అకౌంట్. సో దీన్ని పోస్ట్ గూడ్స్ ఇష్యూ అంటాం. పిజిఐ అని చెప్తాం. పోస్ట్ గూడ్స్ ఇష్యూ, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. ఇది మీరు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు చెప్పాలి. నెక్స్ట్ అకౌంటింగ్ ఎంట్రీ, కస్టమర్ అకౌంటెడ్ టు సేల్స్ అకౌంట్. కస్టమర్ అకౌంటెడ్ టు సేల్స్ అకౌంట్. సో ఇక్కడ బిల్లింగ్ డాక్యుమెంట్ అనమాట. ఇది బిల్లింగ్ డాక్యుమెంట్. కస్టమర్ అకౌంటెడ్ టు సేల్స్ అకౌంట్ అని చెప్తారు. ఓకే, దీనికి ఎంట్రీ ఉంటుంది బిల్లింగ్ డాక్యుమెంట్. తర్వాత రిసిప్ట్ కూడా ఉంటుంది. బ్యాంక్ క్లియరింగ్ అకౌంటెడ్ టు కస్టమర్ అకౌంట్. బ్యాంక్ క్లియరింగ్ అకౌంటెడ్ టు కస్టమర్ అకౌంట్. ఈ మూడింటికి అకౌంటింగ్ ఎంట్రీ ఉంటుంది. పీజీఐకి, బిల్లింగ్ డాక్యుమెంట్ కి, రిసిప్ట్ కి, ఈ మూడింటికే ఉంటుంది అనమాట. రిమైనింగ్ వాటికి ఉండదు బిల్లింగ్ అడ్రస్. దీన్ని O2C అంటమ్మా. P2P అండ్ O2C, వీటి రెండింటికి సపరేట్ కన్సల్టెంట్స్ ఉంటారు. ఫస్ట్ మినిమం మనకు ప్రొసీజర్ అనేది తెలియాలి. ఓకే, చాలా టఫ్ కాన్ఫిగరేషన్ ఉంటాయి. అంటే అవి నేర్చుకున్న వాళ్ళకి ఈజీగానే ఉంటుంది. మనకి దీంట్లో మినిమం తెలుసుకో ఉండాలి. యాజ్ FI కన్సల్టెంట్ గా మినిమం తెలుసుకో ఉండాలి. ఓకే, క్లియర్ మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఎనీవన్? శారద, రమణ, విజ్ఞత్రి, ధీరజ్, కరీం, క్లియర్ అమ్మా? ఎనీ డౌట్స్? గైస్ మినిమం 3 కంపెనీ కోడ్స్ ఉన్నా చేసుకుంటారండి. కన్ఫ్యూజ్ అవ్వకుండా చేసుకుంటారండి. ఆల్రెడీ డిఫరెన్స్ కూడా మీకు ఎలా అనేది కంపెనీ కోడ్స్ మార్చి మార్చి చూడాలని చెప్పాను. తక్కువ టైంలో ఎక్కువ ప్రాక్టీస్ కావాలంటే టైం దొరికితే కొత్త కంపెనీ క్రియేట్ చేసి చేయడానికి ట్రై చేయాలి. తర్వాత టీ కోడ్స్ కానీ కాన్ఫిగరేషన్స్ కానీ గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేయాలి. ఓకే, ఆర్డర్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఒక 10 కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి. అవన్నీ మీకు గుర్తు ఉన్నాయా లేదా? టీ కోడ్స్, కాన్ఫిగరేషన్ స్టెప్స్. తర్వాత లైక్ గ్లోబల్ సెట్టింగ్స్ గుర్తున్నాయా లేదా? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ గుర్తున్నాయా లేదా? మీరు 1, 2, 3 ఎలా ఆటోమేటిక్గా గుర్తు పెట్టుకుంటారో ఇక్కడ కూడా ప్రొసీజర్ గుర్తు పెట్టుకోవాలి. ఫస్ట్ గ్రూప్ ఆఫ్ కంపెనీ, మన కంపెనీ కోడ్, మన కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. ఓకే, ఇలా ఆర్డర్ ఏ విధంగా అయితే ఉంటుందో ఒక ప్యాటర్న్ లో గుర్తు పెట్టుకోవాలి. గుర్తు పెట్టుకోకపోతే కష్టమ్మా. టీ కోడ్స్ ఏది అడిగినా చెప్పాలి. వెనక నుంచి అడిగినా చెప్పాలి, ముందు నుంచి అడిగినా చెప్పాలి. అకౌంట్స్ రిసీవబుల్స్ సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్ చెప్పండి అంటే టక్క టక్క చెప్పాలి. అప్పుడే మన సబ్జెక్ట్ వస్తుంది. నేర్చుకోవడం ఏముంది? ఆ యూట్యూబ్ లో చూసి వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది ఎవరిదో ఒకటి చూసి నేర్చుకోవచ్చు. అదేం పెద్ద కథ కాదు. కానీ ఆ సబ్జెక్ట్ మైండ్ లో ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు అకౌంట్స్ రిసీవబుల్స్ క్లాస్ విన్నారు, చేసేసారు, బాగుంది. అది మీ మైండ్ లో ఉందా లేదా అనేది కావాల్సింది. ఓకే, అది మీ మైండ్ లో గుర్తుందా లేదా ప్రాసెస్ అనేది ఇంపార్టెంట్. కంటెంట్ వీడియోస్ యూట్యూబ్ లో చాలా దొరుకుతాయి. అది పెద్ద సమస్య ఏం కాదు. నేర్చుకున్నావు, ప్రయత్నం చేసినావు, సక్సెస్ అయింది, అంతా బాగుంది. కానీ ఎంతవరకు గుర్తుంది అనేది సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. క్లాస్ చెప్పడం, మీరు ప్రాక్టీస్ చేయడం ఓకే, బట్ గుర్తుండాలిగా సబ్జెక్ట్, అది ఇంపార్టెంట్. అడిగినప్పుడు చెప్పాలిగా, అది ఇంపార్టెంట్. అది సబ్జెక్ట్ రావడం. అది ఇప్పుడు 100 మంది కోర్స్ నేర్చుకుంటాడు, ఎందుకు 10 మంది సెలెక్ట్ అవుతారు జాబ్ లో? కారణం సబ్జెక్ట్ గుర్తు పెట్టుకోవడం. రిమైనింగ్ వాళ్ళంతా టైం పాస్, నేను SAP నేర్చుకున్నా అనేదానికి మాత్రమే. బట్ 10 మంది ఎందుకు సక్సెస్ అవుతారో? ప్రయత్నం, అడిగినప్పుడు సమాధానం ఎలా చెప్పాలి అని వాళ్ళ యొక్క ఐడియాలజీ, టైం టేకింగ్ అన్నీ ఉంటాయి. అట్లా. ఓకేనా? క్లియర్ గా? ఈ థియరీ చూసుకోండి. ఓకే, రిమైనింగ్ లైక్ శారద,
నీకు ఒక వీడియో ఇస్తాను, విజ్ఞాత్రి నీకు ఒక వీడియో ఇస్తాను, మీరు ప్రజెంటేషన్ ఇవ్వాలి. ఓకే, ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ వీడియో సెండ్ చేస్తా, అది రేపు ప్రజెంటేషన్ మీరు ఇవ్వాలి. విజ్ఞాత్రి మీకు శాంపుల్ డాక్యుమెంట్స్ ఇస్తాను, శాంపుల్ డాక్యుమెంట్స్ అది మీరు ప్రజెంటేషన్ ఇవ్వాలి. ఇప్పుడు నేను ఎలా చూపిస్తున్నాను ఓకే సార్. కంటెంట్ ప్రిపేర్ చేసి, ఆ విధంగా మీరు లైవ్ లో చేసి చూపించాలి. ఫస్ట్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, మీరు ప్రాక్టీస్ చేసి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి, ప్రాబ్లం లేదు. ఓకేనా? ఆ 2 వీడియోస్ గ్రూప్ లో వాట్సాప్ లో సెండ్ చేస్తాను, అవి మీరు ప్రిపేర్ అయ్యి ఎక్స్ప్లెయిన్ చేయాలి థియరీతో సహా. ఓకేనా? ప్రజెంటేషన్స్ ఇవ్వాలి. ఓకేనా? ఓకే గైస్, బాయ్.